ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రామ్మా వీడా యూ ఏ ఆడపిల్లకైనా కష్టం వస్తే పుట్టింటికొస్తుంది. కానీ సీత ధైర్యంగా ఇక్కడే ఉండి పోరాడుతుంది. వీలైనంత త్వరగా సుమతి కేసులో హంతకుణ్ణి పట్టుకోవాలి. అలాగే మహాలక్ష్మి హత్యా ప్రయత్నంలో సీత నిర్దోషని నిరూపించాలి. అప్పుడే రామ్ సీతను తిరిగి తెచ్చుకుంటాడు. మధుమిత సూర్యాలు సంతోషంగా ఉన్నారు. సీత జీవితమే ఒడిదుడుకులవుతుంది. తొందరగా సీతను అత్తారింటికి చేర్చకపోతే మహాలక్ష్మి ఇదే అవకాశంగా తీసుకుని రామ్కి మరో పెళ్లి చేసినా చేస్తుంది. సీతను జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. ఈ ఈడియట్ ఏం చేశాడో తెలుసా? నా వెనుక నుంచి సైలెంట్గా వచ్చి నా షోల్డర్ మీద చెయ్యి వేశాడు. అప్పుడు నువ్వు వాడి చెంప మీద కొట్టావు. వాడు అమ్మా అని అరిచాడు. ఆ సౌండ్ అదే కదా? అవును అర్చన గారు. అయినా అలా ఎలా కొట్టావు మిథునా? ఇలా ఇలా ఈయన ఎలా కొట్టావని అడిగాడు మిథునా. మళ్ళీ కొట్టి చూపించమని అడగలేదు. మీ అందరికీ తెలియాలి కదా. ఇంటికొచ్చిన గెస్ట్తో ఎందుకలా బిహేవ్ చేస్తున్నావు గౌతమ్? వాడు కావాలని చేసుండడు జన. ఏదో పొరపాటున జరుగుంటుంది. ఏరా, కావాలని చేసావా? పొరపాటున జరిగిందా? నేనేమి ఆ రోజు నువ్వు మిథునని కావాలని హక్ చేసుకున్నట్లు చేసుకోలేదు. కాలు స్లిప్ అయి కింద పడబోతూ మిథున సపోర్ట్ తీసుకున్నాను. దానికి తను మిస్అండర్స్టాండ్ చేసుకొని కొట్టింది. విన్నారు కదా, కాలు స్లిప్ అయిందంట. వాడు కాలు జారాడు, ఆ మిథున చేయి జారింది. వీడు కావాలనే టచ్ చేసి మళ్ళీ కవర్ చేస్తున్నాడు. ఏమైనా వీడు చేసింది తప్పే. గౌతమ్, మిథునకి సారీ చెప్పు. నేనా? తన మీద చెయ్యి వేసింది నువ్వే కదరా. సారీ చెప్పు. ఏదో నీ సీత మీద చెయ్యేసినట్టు చెప్తున్నావేంటి బ్రో? తన మీద చెయ్యేస్తే చంపేస్తాను. రే గౌతమ్, ఎవరితో ఏం మాట్లాడాలో తెలీదా నీకు? ముందు మిథునకి సారీ చెప్పు. అలాగే రామ్కి కూడా చెప్పు. చెప్పరా? సారీ మిథున. సారీ బ్రో. ఇట్స్ ఓకే. నాకు కాస్త హెడేక్గా ఉంది. కాఫీ కావాలి. కాఫీయే కదా, ఇప్పుడే తెస్తాను. నువ్వు కూర్చో మిథునా. కాబోయే కోడలికి మహా అప్పుడే సేవలు చేయడం మొదలుపెట్టింది. కోడలేంటి? ఓ, మీకు తెలీదా? ఈ గౌతమ్ గాడు ఆ మిథున మీద మనసు పడ్డాడు. కొండముచ్చు నెవలిని కోరుకున్నట్టుంది.
చూసారా దాని దర్జా? ఇక్కడ ఎంతమంది ఉంటే కాలు మీద కాలు వేసుకుని కూర్చుంది. అంతా డబ్బు మహిమ. అందుకేగా మహావదిన మిథునకి అంత రెస్పెక్ట్ ఇస్తుంది. మిథున కాఫీ. వాట్ ఈస్ దిస్ చీప్ కప్? చూడ్డానికి చండాలంగా ఉంది. ఏమైంది మిథున? మీరు ఈ చెత్త కప్పుల్లోనే కాఫీ తాగుతారా? చెత్త కప్పా? మేము రోజు ఆ కప్పులోనే టీ తాగుతాం. ఛీ! యక్. ఆ, ఆ కప్పుకి ఏమైందమ్మా? చాలా అసహ్యంగా ఉంది అంకుల్. మీరు అలాంటి కప్పుల్లో కాఫీ టీలు తాగుతున్నారంటే ఆశ్చర్యంగా కూడా ఉంది. మరీ అంత పొగరు పనికి రాదు. పొగరు నా ఒంట్లోనే ఉంది. నిన్ను పెళ్లి చేసుకొని ఆ పొగరు దించేస్తాను. నువ్వు ఎలాంటి కప్పుల్లో కాఫీ తాగుతావు మిథున? నా కారులో కాఫీ కప్పులు, ఫ్లాస్క్లో కాఫీ ఉన్నాయి. ఎవరైనా వెళ్ళి తీసుకురండి. అర్చన వెళ్ళు. ఆ? నేనా? నువ్వే త్వరగా వెళ్ళు. తన కోడలికి నేను సేవలు చేయడం ఏంటి? హలో. అలాగే గేటు దగ్గర ఉన్న వాచ్మెన్ని కూడా తీసుకురండి. వాచ్మెన్ ఎందుకు మిథున? వాడు వచ్చాక చెప్తాను. ఇది ఏంటి కోడలవడం ఏమో కానీ నన్ను పని మనిషిని చేసేలా ఉన్నారు. ఇదిగో మిథున, నీ కప్పు, నీ కాఫీ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.